అమ్మ మీకు ఈ వరద ఎప్పటి నుంచి వస్తుంది? నిన్న ఈవినింగ్ సార్ 4:00 మాకు వాటర్ వస్తాయని చెప్పిరంట. 3:00 చెప్పిరంట. చెప్పిన విషయం మాకు తెలియదు. మేము 4:00 అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళేసరికి వాటర్ కొన్ని వచ్చినాయి అనేసి తొందర తొందర ఇంటి దగ్గరకు వచ్చినాం. వచ్చేసరికి గేట్ దగ్గరకు వచ్చేసి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్. ఇక ఆ టైంలో అసలు మేము సామాను సర్దే టైం లేదు, ఏం లేదు. మొత్తం ఇండ్లు సగం సగం మునిగిపోయినాయి. సామాన్లు గీమాన్లు మొత్తం అందులోనే పోయినాయి సార్ మావి. ఇప్పటికి వాటర్ ఇంట్లో అట్లనే ఉన్నాయి. చూపిస్తాం మీకు కావాలంటే అంటే కూడా. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఆఫీసర్లు మీకేం అంటే అప్రమత్తం వాళ్ళు చేయరా? వాళ్ళు వచ్చి అడిగితే చెప్తారా? మేము అడిగితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అంటున్నారు. మేము 3:00 ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మీకు, మీరు వెళ్ళలేదు అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం మేమేమో ఇంట్లో ఉండము, జాబ్ చేయడానికి వెళ్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితేనేమో మేము ఇంట్లోనే ఉన్నాం కదా, మాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆఫీసర్లు కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలిస్తాం, వేరే దగ్గర పంపిస్తామని చెప్తున్నారు కదా సార్. చాలా మంది భయపడుతున్నారు సార్. ఇప్పుడు చెప్పడానికి కూడా అందరూ అందుకే వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే హైడ్రా వస్తుంది, ఇండ్లు పోతాయని ఇంతకు ముందు అన్నారు కదా, మధ్యలో ఆపేసిరు కదా, దానికోసం అని భయపడుతున్నారు మాట్లాడడానికి. ఇక్కడ జనాలు మాత్రం ఫస్ట్ దానికే రావట్లేరు ఎవరు ముందుకు. ఆ. అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఆహారం ఇవ్వడం ఏమైనా చేశారా? రైస్ అవి ఇట్లా ఇచ్చేసి వెళ్ళిర్రు సార్. రైసు, టిఫిన్, వాటర్ ఇచ్చేసి వెళ్ళిర్రు ఇందాక.